హలో హాయ్ అండి అందరికీ సంకటహార చతుర్థి శుభాకాంక్షలు అండి. నేనైతేనండి ఈ వ్రతాన్ని ఫస్ట్ టైం పెట్టుకున్నానండి. ఎప్పుడైనా సరే అండి ఫస్ట్ టైం చేసేటప్పుడు మంగళవారం నాడు మొదలు పెట్టాలంటండి. మంగళవారం నాడు వచ్చి సంకటహార చతుర్థి నుంచి మొదలు పెడితేనే మంచిదటండి. ఈ వ్రతం అప్పుడే పట్టుకోవాలంటండి. కరెక్ట్గా ఇప్పుడు వచ్చిందండి. ఈరోజు మంగళవారం అంగారక సంకటహార చతుర్థి అంటండి. చాలా మంచి రోజు అంటండి. నేనైతే ఈరోజు వ్రతాన్ని పట్టానండి. ఇది ఎలా చేయాలనేది నేను మీకు కూడా చెప్పేస్తాను, చూసేయండి. ఇది ఫస్ట్ టైం పట్టిన వాళ్ళు అయితేనండి మంగళవారం పట్టాలండి. తర్వాత అండి మనం ఒక ముడుపు అయితే కట్టుకోవాలటండి. స్వామివారికి ముడుపు కట్టుకుని మనం ఏమైనా కోరుకుంటే కోరిక అనేది ముడుపు కట్టుకుని కోరుకోవాలటండి. ఇది నేను అయితేనండి ఇప్పుడు ముడుపు అయితే కడుతున్నానండి. ముడుపు కట్టుకుని మనం ఏమైతే కోరుకుంటున్నామో అది జరుగుతుందటండి. అందుకని నేనైతేనండి ముడుపు కడుతున్నానండి. ఏం కాదండి, పసుపు బట్ట కానీ ఎరుపు బట్ట కానీ కింద వేసుకునండి. దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు ఎర్రటి అక్షింతలు వేసుకునండి. తర్వాత ఒక తమలపాకు పెట్టండి. మనం సాయంత్రం స్వామివారికి ప్రసాదం వండబోయేదండి ఇది. ఈ ముడుపు అనేది సాయంత్రం విప్పేయచ్చంటండి. అందుకని ముడుపు ఇప్పుడు మనం అందులోని కొన్ని బియ్యం అయితే వేసానండి. బెల్లం పాయసం వండడానికి మనం ఎంత వండితే అంతానండి స్వామివారికి. అలాగే దక్షిణ తాంబూలం కూడా పెట్టానండి. ఇలా దక్షిణ తాంబూలం పెట్టండి స్వామివారికి అయితేనండి మనం మనసులో కోరుకుంటూ ముడుపు అయితే కట్టాలండి. ఇలా ముడుపు అయితే కట్టేసండి స్వామివారికి దీపారాధన కూడా అవునైతే దీపారాధన చేయాలండి. చాలా మంచిదండి. ఇలా స్వామివారు ఇలా పెట్టుకునే వాళ్ళు పీట మీద పెట్టుకోవచ్చండి. లేకపోతే దేవుడి గదిలోనే ఒక పక్కన అయితే స్వామివారు ఉంటే స్వామివారి పక్కనన్నా చేయొచ్చండి. నాకు ఆ పక్కన ఖాళీ లేదని నేను ఇలా పీట పెట్టుకునండి స్వామివారిని పెట్టుకుని ఇలాగా పూజ అయితే చేస్తున్నానండి. ఇలా మార్నింగ్ పూజ చేయాలండి. సాయంత్రం అండి ఈ ముడుపు ఇప్పండి, పాయసం వండండి. 3 రకాలు కానీ 11 రకాలు కానీ 21 రకాలు కానీ ప్రసాదాలు వండి స్వామివారికి అయితే నివేదించాలండి. సాయంత్రం ఎర్ర పువ్వులతోటి ఎర్ర అక్షంతలతో అయితే వ్రతం చేస్తానండి. అది కూడా వీడియోలో పెడతానండి. ఇదైతేనండి పొద్దుటి నుంచి ఉపవాసం, మేము సంకటహార చతుర్థి చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను తండ్రి అని ఇలాగ మార్నింగ్ ముడుపు కట్టి పూజ అయితే చేయాలటండి. ఇలా కంపల్సరిగా చేస్తే చాలా మంచి జరుగుతుందంట పిల్లలకి. మళ్ళీ ఒక ముఖ్య విషయం అండి, అస్సలు పడుకోకూడదటండి మధ్యాహ్నం. మనం వ్రతం మధ్యాహ్నం మాటలు కానీ పడుకున్న చాలా ఆపదలు వస్తాయంటండి. మనం స్వామివారిని స్మరించుకుంటూ అలా చేసిన వారి వ్రతం చేయాలండి. మనం వ్రతం మొదలుపెట్టి మళ్ళీ పడుకుని మళ్ళీ సాయంత్రం చేద్దాం కదా అనుకోవద్దు, చాలా బాధలు వస్తాయంటండి. అన్నీ తెలుసుకుని నేను మీకు కూడా ఈ వ్రతం చేస్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ఇలా స్వామివారికి అయితే ముడుపు కట్టేసండి, పక్కన పెట్టేసి హారతి అయితే ఇచ్చేసేయండి. నాకు మొదట పూజ అయితే అయిపోయిందండి.